ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. పేదవాడికి అవసరమైనది, ధనవంతుడికి కావాల్సినటువంటిది. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ లోకంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనే ప్రశ్నకి వెంటనే సమాధానం మనం చెబుతాం, ఎలన్ మస్క్ అని. కానీ ఆ ఎలన్ మస్క్ అనేటువంటి వ్యక్తిని కూడా మనం అడిగితే ఈ లోకంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఆరోగ్యవంతుడు అని చెబుతాడు అతను. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి ఋషులు ఏం చెప్పారు దాని గురించి మనం తెలుసుకుందాం. పూజ్య గురువులు శంకరాచార్యులు చెప్పినటువంటి మాట ఏంటంటే, కిం భాగ్యం, ఏది ఈ లోకంలో ఐశ్వర్యం అనేటువంటి దానికి ఆయనే సమాధానం ఇస్తారు, ఆరోగ్యం. పేదవాడికి అవసరమైనది, ధనవంతుడికి కావాల్సినటువంటిది ఆరోగ్యమే. ధనవంతులకి లక్షలో కోట్లే డబ్బు కదా, మరి మీరు ఆరోగ్యం అంటున్నారేంటి అనే ప్రశ్న రావచ్చు. చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతడికి పూర్వజన్మ కర్మల వల్ల కానీ, లేకపోతే ఈ జన్మలోనే ఉండేటువంటి ఆహారపు అలవాట్ల దోషం వల్ల కానీ, ఏదో కారణం చేత ఏదో ఒక రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు అతడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఓపీ రాయిస్తాడు, స్కానింగ్ తీస్తాడు, బ్లడ్ టెస్టులు చేస్తాడు, అన్నీ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ 15 రోజుల తర్వాత రమ్మంటాడు. మళ్ళీ చెక్ చేసి మళ్ళీ మందులు ఇస్తాడు. అలాగా నెలల తరబడి వస్తాడు, ట్యాబ్లెట్లు తీసుకుంటాడు, వైద్యుని యొక్క సలహాలు తీసుకుంటాడు. అలాగా డాక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. చాలా నెలలు అయిన తర్వాత అనేక రకమైనటువంటి మందులు ఇవన్నీ వాడిన తర్వాత ఆ డాక్టర్ చెప్పే విషయం ఏంటంటే, మీకు ఇది జీవితాంతం మందులు వాడాల్సిందే, ఇది దీర్ఘకాలిక వ్యాధి అని చెప్తాడు. ఆ ధనవంతుడు ఆ డాక్టర్ చెప్పినటువంటి మాటలు విని ప్రతిరోజు 3 పూట్ల భోజనంలాగా 3 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకుంటూ, ఆ ట్యాబ్లెట్లు ఉన్న రోగాన్ని తగ్గించకపోగా దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సరిగ్గా నిద్ర పట్టక, చికాకు, మానసికమైనటువంటి ఆందోళన, ఇటువంటి దుష్ప్రభావాలకు గురవుతాడు. అయితే ఆ కోటీశ్వరుడు మనస్సులో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఎంత డబ్బున్నా సరేనే, అనుభవించలేనప్పుడు, ఆ అనుభవించడానికి కావలసిన ఆరోగ్యం లేనప్పుడు ఎంత ఐశ్వర్యం ఉన్నా వృధా అనుకుంటాడు వాడు. అనుకొని ఆ మందులు తీసుకుంటూ ఉంటాడు. ఆ మందుల వల్ల శరీరంలో రోజు రోజుకి విష రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి ఒక్కొక్క అవయవాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. దీనివలన అతని ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మళ్ళీ కొన్ని మందులు వాడాలి. ఇలాగా మందులు వాడుతూ అతనికి ఈ హాస్పిటల్ మీద, డాక్టర్ మీద, ఈ మందుల మీద విరక్తి వస్తుంది. విరక్తి వచ్చి తన తోటి బంధువులతో కానీ, తన సన్నిహితులతో కానీ ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఒరే, ఎంత ఆస్తుంటే ఏంటి, ఎంత ఐశ్వర్యం ఉంటే ఏంటి, వాటిని అనుభవించడానికి తగినటువంటి ఆరోగ్యం ఉండాలి. అంటే ఐశ్వర్యం కంటే కూడా ఇంకా గొప్పది, ఈ ఐశ్వర్యం సంపాదించడానికి, ఈ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి, ఈ ఐశ్వర్యం కంటే కూడా గొప్పది ఏదైతే ఉందో అదే ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకున్నటువంటి వాడే నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు, నిజమైనటువంటి ధనవంతుడు అనే విషయాన్ని తన తోటి వారికి చెబుతాడు. కాబట్టి ఈ లోకంలో అత్యంత ఐశ్వర్యవంతుడు ఎవరు? ఆరోగ్యవంతుడే.